స్ట్రెస్, దీని గురించి మనం రోజు చాలా వింటాం, చాలా అంటాం కూడా. మన హెయిర్ ఫాల్, హెడేక్స్ నుంచి పెద్ద పెద్ద డిసీజెస్ వరకు అన్ని దానికే అట్రిబ్యూట్ చేస్తాం. అందులో నిజం లేకపోలేదు, కానీ స్ట్రెస్ గురించి మనం తెలుసుకోవాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. నిజాలు, అభిప్రాయాలు కాదు. సో స్ట్రెస్ విలన్ సైడ్తో పాటు దాని హీరో సైడ్ ఏంటి, దాని ట్రూ నేచర్ ఏంటి తెలుసుకోవడానికి ఈరోజు మనం ట్రై చేద్దాం. సో బేసిక్గా మనం ఎప్పుడు స్ట్రెస్ అవుతాం? ఏదైనా ఒక సిచ్యుయేషన్ టఫ్గా, డిఫికల్ట్గా మన హ్యాండ్లింగ్ కెపాసిటీకి మించి ఉన్నప్పుడు, ఆర్ అట్లీస్ట్ ఉంది అని మనం అనుకున్నప్పుడు. కొన్ని సిచ్యుయేషన్స్ మన నుంచి ఫిజికల్లీ డిమాండింగ్గా ఉంటాయి. దే డిమాండ్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ ఎనర్జీ ఫ్రమ్ అవర్ ఎండ్. కొన్ని సిచ్యుయేషన్స్ మన నుంచి మెంటల్లీ డిమాండింగ్గా ఉంటాయి. లైక్ ఎకడమిక్ స్ట్రెసెస్, ఎకడమిక్ ప్రెషర్స్, ఫినాన్షియల్ ప్రెషర్స్ లేదా జాబ్ ప్రెషర్స్, ఇవన్నీ. అండ్ ఇంకొన్ని సిచ్యుయేషన్స్ మన నుంచి ఎమోషనల్లీ డిమాండింగ్గా ఉంటాయి, లైక్ రిలేషన్షిప్ ఇష్యూస్. అండ్ డిమాండ్ ఏదైనా కూడా ఎలాంటి ప్రతిసారి డిమాండ్స్ ఎక్స్టర్నల్గానే ఉండవు, కొన్నిసార్లు డిమాండ్స్ ఇంటర్నల్గా కూడా ఉంటాయి, లైక్ మన ఓన్ గోల్స్, డిజైర్స్, ఇవన్నీ కూడా డిమాండ్స్. సో డిమాండ్ ఏదైనా కూడా, ఎటు నుంచి అయినా కూడా ఆ డిమాండ్కి తగ్గ సప్లై మన దగ్గర లేనప్పుడు, ఆర్ అట్లీస్ట్ ఉన్నా కూడా లేదు అని మనం అనుకున్నప్పుడు, సో స్ట్రెస్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఈస్ ఎ రియల్ ఆర్ ఇమాజినరీ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఇట్ వాంట్స్ టు కీప్ ఇట్స్ సర్వైవల్ సేఫ్, మనిషితో సహా. అండ్ ఈ సర్వైవల్కి సపోర్ట్ చేసే ప్రతి డైమెన్షన్లోని వీ వాంట్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ. వీ వాంట్ టు బి ఫైనాన్షియలీ సేఫ్, ఎమోషనలీ సేఫ్, ఫిజికల్లీ సేఫ్, సోషల్లీ సేఫ్, ఇలా అన్ని డైమెన్షన్స్లో కూడా సేఫ్గా ఉండాలనుకుంటాం. అండ్ ఈ సేఫ్ మోడ్కి ఎటు నుంచి ఏ చిన్న థ్రెట్ వచ్చినా, ఆర్ అగైన్ వస్తుంది అని మనం అనుకున్నా కూడా, వి న్యాచురలీ గెట్ ఇన్ టు అన్ అన్సేఫ్ మోడ్. అండ్ ఈ అన్సేఫ్ మోడ్ స్ట్రెస్ని ట్రిగర్ చేస్తుంది. బేసిక్గా మనం దేనికైతే స్ట్రెస్ అవుతామో దాన్ని స్ట్రెసర్ అని అంటారనమాట. సో ఏది స్ట్రెసర్ అనేది ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, బాగా తలపండిన ఒక పాలిటీషియన్కి మేబీ పబ్లిక్ని అడ్రస్ చేయడం పెద్ద స్ట్రెస్తో కూడుకున్న విషయం కాదు, కానీ అప్పుడప్పుడే బడ్డింగ్ స్టేజ్లో ఉన్న ఒక పాలిటీషియన్కి ఇట్ కుడ్ బి అ బిట్ స్ట్రెస్ఫుల్ థింగ్. సో ఏది స్ట్రెస్ఫుల్, ఏది కాదు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ మనిషి వయస్సు, తన కెపాసిటీ, వాడి అనుభవం లేదా ఎక్స్పోజర్, హౌ వెల్ హీ ఈస్ ట్రైన్డ్, తన నేచర్, తన సపోర్ట్ సిస్టమ్, తను ఉంటున్న పరిస్థితులు, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం అనుకుంటాం స్ట్రెస్ మనకి ఏది అనుకూలంగా జరగలేనప్పుడు, నెగిటివ్ సిచ్యుయేషన్స్లోనే మనం స్ట్రెస్ అవుతాము అని. కానీ అలా ఏం కాదు, అన్నీ మనకు అనుకూలంగా జరిగినప్పుడు కూడా మనం స్ట్రెస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్, హ్యావింగ్ ఏ బేబీ, గెటింగ్ ఇన్ టు ఎ న్యూ జాబ్, ఇవన్నీ లైఫ్లో చాలా ప్లెజెంట్ అండ్ డిజైరబుల్ చేంజెస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే చేంజెస్. ఆ చేంజెస్కి మనం అడాప్ట్ అయ్యే ప్రాసెస్లో సమ్వేర్ వి న్యాచురలీ టెండ్ టు గెట్ స్ట్రెస్డ్. స్ట్రెస్ హీరో సైడ్ తెలియాలి అన్నా, దాని ట్రూ నేచర్ తెలియాలి అన్నా, మనం మన హిస్టరీలోకి వెళ్ళాలి, ఆది మానవుల టైంలోకి. సో ఎర్లీ హ్యూమన్స్ టైమ్స్లో, ఏన్షియంట్ టైమ్స్లో మనిషికి ఎలాంటి స్ట్రెసెస్ ఉండేవి? మనలాగా ఫ్యూచర్ గురించి ఆలోచించి వరే అంత స్కోప్ అయితే లేదు, ఎందుకంటే వాడి డే టు డే సర్వైవలే వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్. ఎప్పుడు ఎటు నుంచి ఏ పులు వస్తుందో తెలియదు, పాము వస్తుందో తెలియదు, తిండి కావాలంటే వేటకెళ్ళాలి, వేటకెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ని తట్టుకోవాలి. మనలాగా ఏసీలు, కూలర్లు కాదు కదా, బేసిక్ క్లోతింగ్ అండ్ షెల్టర్ కూడా లేని రోజులు అవి. అండ్ చిన్న పాపం ఈ ప్రాసెస్లో, ఈ వేట ఏదో వాట్ ఎవర్ మేబీ ద ప్రాసెస్, ఏ చిన్న కట్ అయినా కూడా ఇట్ కుడ్ రియల్లీ లీడ్ టు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యుయేషన్. ఎందుకంటే మళ్ళాగా ఫస్ట్ ఎయిడ్స్, యాంటీసెప్టిక్స్ కూడా లేవు కదా ఆ రోజుల్లో. సో బేసిక్గా వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ లైక్, అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్న ఒక మనిషి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుతున్నాడని అనుకుందాం. అలా రిలాక్స్ అవుతున్న మనిషికి సడన్గా ఒక పులి అలికిడి వినిపించింది. అండ్ ద మూమెంట్ హీ సెన్సెస్ ద డేంజర్, ఇమీడియట్గా వాడి బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అంటే, అప్పటి వరకు మనం రిలాక్స్ స్టేట్లో ఉన్నాడు కదా, అప్పుడు బాడీలో ఎలా ఉంటుంది అంటే, బాడీలో ప్రతి సిస్టమ్కి దానికి కావాల్సిన ఎనర్జీ దానికి అంది, బాడీ అంతా ఒక ఈక్విలిబ్రియం, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది అనమాట. అంటే డైజెషన్కి కావాల్సిన ఎనర్జీ దానికి, రీప్రొడక్టివ్ సిస్టమ్కి కావాల్సిన ఎనర్జీ దానికి, ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సిన ఎనర్జీ దానికి, సర్క్యులేటరీ సిస్టమ్కి కావాల్సిన ఎనర్జీ దానికి, బేసిక్గా ప్రతి సిస్టమ్కి దాని ప్రాపర్ ఫంక్షనింగ్కి కావాల్సిన ఎనర్జీ అంతా దానికి అంది. ఇట్ విల్ బి లైక్ రియల్లీ టూ కూల్. అలికిడి వినగానే we naturally fear it. So fear is like an alarm which tells our body that we are in danger. When you get into this unsafe mode, body lo elanti changes jarugutayi ante, you
సో దట్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు యాక్షన్ మోడ్ అండ్ ఆ డేంజర్ నుంచి నేను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ కేస్ మనోడు ఆ టైగర్ నుంచి పారిపోవాలన్నా లేదా దాంతో ఫైట్ చేయాలన్నా ఇన్ బోత్ ద కేసెస్ హీ నీడ్స్ ఎనర్జీ టు హిస్ బిగ్ మజిల్స్. అంటే పులితో ఫైట్ చేయాలన్నా పారిపోవాలన్నా కూడా మస్కులర్ సిస్టమ్కి టు దిస్ బిగ్ మజిల్స్ హీ నీడ్స్ ఎనర్జీ, రైట్? అండ్ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు that energy can neither be created nor be destroyed, but it can just be changed from one form to the other అని చెప్పేసి. సో ఇప్పుడు మరి దీనికి ఎక్స్ట్రా ఎనర్జీ ఎలా వస్తుంది దాంతో ఫైట్ చేయడానికి? సో మన బాడీ ఏం చేస్తుందంటే ఈ డైజెషన్, ఈ ఇమ్యూనిటీ, రీప్రొడక్షన్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్, వీటన్నిటి ఈ సిస్టమ్స్ యొక్క ఎనర్జీని కాస్త తగ్గించి ఈ ఎనర్జీని తీసుకొని వచ్చి మన బిగ్ మజిల్స్కి అప్పగిస్తుంది సో దట్ యూ కుడ్ ఫైట్. అండ్ సీరియస్లీ మనం ఇప్పుడు టైగర్తో ఫైట్ చేస్తున్నప్పుడు మన డైజెషన్ అవ్వడం అంత ప్రయారిటీ కాదు కదా. సో దేనికి ప్రయారిటీయో దానికి ఎనర్జీ సప్లై పెంచుతుందన్నమాట వీటి నుంచి తీసుకెళ్ళి. అండ్ దెన్ యూ హ్యావ్ టు బీ హైపర్ అలర్ట్. ప్రతి చిన్న మూవ్ని పసిగెట్టాలి, చాలా హైపర్ అలర్ట్ ఉండాలి అండ్ చాలా క్విక్గా డెసిషన్స్ తీసుకోవాలి. తీరిగ్గా కూర్చొని ముందు వెనక మంచి చెడు ఆలోచించేంత టైం అయితే లేదు. సో ఫర్ ఆల్ దీస్ ఫంక్షన్స్ యువర్ బ్రెయిన్ నీడ్స్ అన్ ఎక్స్ట్రా రష్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్ట్రా గ్లూకోజ్ కావాలి దానికి. అండ్ బేసిక్గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ బ్రెయిన్ హ్యాస్ ప్రయారిటీ యాక్సెస్ బికాస్ ఇవన్నీ చేయాలి కాబట్టి. అండ్ మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్రీత్ రేట్ పెరుగుతుంది. ఓన్లీ విత్ ఆల్ దీస్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ ఈ టైంలో మన బాడీకి కావాల్సిన ఎక్స్ట్రా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్ సప్లై మనకి అందుతుంది అనమాట. సో ఇలాంటి చేంజెస్ అన్నీ జరిగితేనే మనం యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అయ్యి యూ కెన్ యాక్చువల్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్. అండ్ ఈ చేంజెస్ అన్నీ జరగాలి అంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. స్ట్రెస్ హార్మోన్స్ ఈ చేంజెస్ అన్నిటిని ట్రిగర్ చేస్తాయన్నమాట. సో బేసిక్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ చేంజెస్ అన్నీ జరిగి మనం యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్సే స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్. బేసిక్గా ఇక్కడ ఈ స్ట్రెస్ రెస్పాన్స్ అనేది మన సర్వైవల్ని నిలుపుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇన్ దిస్ సెన్స్ అది హీరోయేనేమో. సో బేసిక్గా జస్ట్ ఇమాజిన్ స్ట్రెస్ రెస్పాన్స్ అనేది లేదు, పుల్ వస్తుంది, మనం రిలాక్స్డ్గానే ఉంటాం, అది వస్తుంది, అది వెళ్ళిపోతుంది, మనం ఇంకా అలాగే ఉంటాం. ఎనీవేస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ లైక్ మన ఏన్షియంట్ టైమ్స్లో వేర్ ఇట్ వాజ్ మోస్ట్లీ ఫిజికల్ స్ట్రెస్సర్స్, అంటే ఫిజికల్లీ డిమాండింగ్ టాస్క్ ఉన్నప్పుడు, అంటే లైక్ ఇప్పుడు ఈ పులి లాంటి ఫిజికల్ డేంజర్స్ అవనివ్వండి, లేదా హంటింగ్ లాంటి సినారియోస్ అవనివ్వండి, లేదా తర్వాత రోజుల్లో ఫార్మింగ్ లాంటివైనా, ఇట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లైక్ ఫిజికల్లీ డిమాండింగ్. సో అలాంటి టైమ్స్లో స్ట్రెస్ రెస్పాన్స్ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ దేర్ సర్వైవల్. వాళ్ళ సర్వైవల్కి, మన యాన్సిస్టర్ సర్వైవల్కి నిజంగానే స్ట్రెస్ ఇస్ లైక్ ఎ హీరో విచ్ సపోర్టెడ్ దేర్ సర్వైవల్. బట్ దెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ మన దగ్గరకు వచ్చేద్దాం. మనకి కూడా అది కొంతవరకు డెఫినెట్గా మేలు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనిషికి మేలు చేసే మెకానిజమ్సే జనరేషన్స్ టు జనరేషన్స్ పాస్ ఆన్ అవుతాయి. అండ్ అలా కానివి కాలక్రమేణా ఏదో ఒక పాయింట్లో అంతరించిపోతాయి అంట. ఎనీవేస్ గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో అప్పుడు మనోడు చెట్టు కింద కూర్చున్నట్టు ఇప్పుడు మనం ఆఫీస్లో కూర్చొని ఉందాం అనుకుందాం. సో అలా కూర్చుని ఉన్నప్పుడు సడన్గా బాస్ వచ్చి 2 రోజుల్లో అవ్వాల్సిన పని 1 రోజులో కాదు హాఫ్ డేలో అయిపోవాలి, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అని చెప్పేసి డెడ్ లైన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అండ్ ద మొమెంట్ యూ సెన్స్ ఇట్. సో నువ్వు ఆ సిచ్యుయేషన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటావు అనేది, యాజ్ ఐ సెడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇక్కడ 2 కేసెస్ తీసుకుందాం. సో ఫస్ట్ కేసులో ఒక మనిషి దీన్ని ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లా తీసుకున్నాడు. ఎస్, 2 రోజుల్లో చేయాల్సిన పని హాఫ్ డేలో చేయాలి అంటే ఇట్స్ డెఫినెట్లీ అ బిట్ స్ట్రెస్ఫుల్ థింగ్, బట్ దెన్ వీ కెన్ మేక్ ఇట్ అని చెప్పేసి అనుకొని, సో హీ రష్డ్ అప్. వాడికి దానికి కావాల్సినంత టైం, ఎనర్జీ అన్నీ గ్యాదర్ చేసుకొని అండ్ వాడి కొలీగ్స్తో కోఆర్డినేట్ చేసి వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అవన్నీ చేసి ఒక క్విక్గా డెసిషన్ తీసుకొని ఒక ఎనర్జీ యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అయ్యి హీ పుట్ ఆన్ హిస్ ఎనర్జీ అండ్ హీ గెట్స్ ద టాస్క్ డన్. సో ఇలా 2 రోజుల్లో చేయాల్సిన పని హాఫ్ డేలో చేయాలి అన్నా, ముందెప్పుడు పెద్దగా ఫోకస్ చేయలేని సబ్జెక్ట్స్ ఎగ్జామ్కి ముందు చాలా కష్టపడిపోయి సమ్హౌ యూ పుట్ ఇన్ ఎనర్జీ అండ్ ఆ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, ఎలాంటి సినారియోస్లోనైనా మనం ఒక యాక్షన్ మోడ్లోకి వెళ్ళి ఒక పని చెయ్యాలి అంటే యూ నీడ్ ఎ రష్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్. యూ నీడ్ టు బీ వెరీ అలర్ట్, యూ నీడ్ టు బీ వెరీ క్విక్, యూ నీడ్ టు బీ వెరీ ఫోకస్డ్ అండ్ వితౌట్ మినిమమ్ స్ట్రెస్.
మనం ఎలా ఆ యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. సో దిస్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ విచ్ యాక్చువల్లీ హెల్ప్స్ అస్ ఇన్ గెటింగ్ ద థింగ్స్ డన్, దీన్ని యూస్ట్రెస్ అని అంటారనమాట. అంటే పాజిటివ్ స్ట్రెస్. ఇది మనకి మేలే చేస్తుంది అప్పుడైనా ఇప్పుడైనా. ఇలాంటి టాస్క్ అనే కాదు, మార్నింగ్ లేసి మనం స్లీప్ మోడ్లో నుంచి ఒక యాక్టివ్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా యూ నీడ్ ఎ స్పైక్ ఆఫ్ కార్టిసోల్, ఏ ప్రైమరీ స్ట్రెస్ హార్మోన్. సో బేసిక్గా వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్, ఇన్ దిస్ సెన్స్ మనకి కూడా స్ట్రెస్ మేలే చేస్తుంది. నౌ లెట్స్ గెట్ విత్ ద విలన్ సైడ్ ఆఫ్ ద స్ట్రెస్. సో ఇప్పుడు మనం సెకండ్ కేస్ తీసుకుందాం. సో అదే బాస్, అదే డెడ్ లైన్, అండ్ మన వాడేమో జూనియర్. సో అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత 2 daysలో టాస్క్ని 2 daysలో కంప్లీట్ చేయడమే కష్టం. అలాంటిది హాఫ్ డేలో కంప్లీట్ చేయమంటే ఇట్స్ రియల్లీ స్ట్రెస్ఫుల్ థింగ్ ఫర్ హిమ్. అండ్ హీ వాజ్ సో వరీడ్. వర్స్ట్ పాసిబుల్ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనోడ్ బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇదైతే నేను చేయలేనప్పుడు ఏం జరుగుతుంది, చేయదు కాబట్టి ఏం జరుగుతాయి, ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పేసి ఇంకా మనవాడు హీ స్టార్టెడ్ వరింగ్. అండ్ హిమ్ ఇట్స్ లిటరలీ అ డేంజర్, ఎ మెంటల్ డేంజర్. అండ్ మన బాడీకి ఫిజికల్ డేంజర్కి మెంటల్ డేంజర్కి డిఫరెన్స్ తెలియదు. అంటే అది టైగర్ బాస్ ఇచ్చిన డెడ్లైనా దానికి తెలియదు. ద మొమెంట్ యూ పర్సీవ్ సంథింగ్ యాజ్ డేంజర్, పాపం నువ్వు నిజంగానే ఉన్నావు డేంజర్లో అనుకొని నీ సర్వైవల్కి హెల్ప్ చేయడానికి స్ట్రెస్ రెస్పాన్స్ యాక్టివేట్ అయిపోతుంది. అండ్ యూ సీరియస్లీ డోంట్ నో వాట్ టు డూ విత్ దట్ ఎనర్జీ నౌ. అండ్ దాట్స్ వెన్ యూ గెట్ స్వెటీ, దాట్స్ వెన్ యూ గెట్ ఓవర్వెల్మ్డ్. అండ్ తెలుసు కదా స్టేట్ ఎలా ఉంటుంది అంటే ఉన్న క్లారిటీ కూడా పోతుంది. యూ గెట్ సో టెన్స్డ్ అండ్ అంటారు కదా, టెన్షన్లో మర్చిపోయాను, టెన్షన్లో చేయలేకపోయాను, టెన్షన్లో అది జరగలేదు, ఇది జరగలేదు. యూ గెట్ నర్వస్, యూ గెట్ సిక్. సో దిస్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ విచ్ యాక్చువల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ యూ టు పర్ఫార్మ్ దానికి ఎగెనెస్ట్గా వర్క్ చేస్తుందో దీన్నే డిస్ట్రెస్ అంటారనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మినీ విలన్. ఇట్ సీరియస్లీ డజంట్ హెల్ప్ అస్. దెన్ ఇప్పుడు మెయిన్ విలన్ దగ్గరికి వద్దాం. సరే, డిస్ట్రెస్ డజంట్ సీరియస్లీ హెల్ప్ అస్, బట్ దెన్ ఆన్ అండ్ ఆఫ్ టెన్ టు గెట్ స్ట్రెస్డ్. కానీ వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్? డైలీ ఆ జాబ్లో ఏదో ఒక హెక్టిక్ ఇష్యూ ఉంటుంది, అండ్ డైలీ యూ హ్యావ్ సమ్ ఇష్యూ విత్ యువర్ వాట్ ఎవర్, లైఫ్లో చాలా డైమెన్షన్స్. సో మనం మన రియల్ టైం ప్రాబ్లమ్స్తోనో లేదా మన ఇమాజినరీ వరీస్తోనో ఫర్ వాట్స్ ఎవర్ ద రీజన్ డే టు డే బేసిస్ ఫ్రీక్వెంట్గా స్ట్రెస్ అవుతూ ఉంటే దిస్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఆఫ్ స్ట్రెస్, దీన్నే క్రానిక్ స్ట్రెస్ అంటారనమాట. ఈ ఫేస్లో ఇట్ లిటరలీ హార్మ్స్ అవర్ బాడీ. ఇందాక నేను చెప్పాను స్ట్రెస్ రెస్పాన్స్ యాక్టివేట్ అయినప్పుడు మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అని చెప్పేసి. సో ఆన్ అండ్ ఆఫ్ ఆన్ డైలీ బేసిస్ మన డైజెషన్ స్లో డౌన్ అవుతూ ఉంటే వాట్స్ వండర్ దట్ యూ గెట్ డైజెస్టివ్ ఇష్యూస్, వాట్స్ వండర్ దట్ యూ గెట్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇష్యూస్. అండ్ ఫ్రీక్వెంట్గా మన ఇమ్యూనిటీ స్ట్రింక్ అవుతూ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటే వాట్స్ వండర్ దట్ యూ గెట్ ఎఫెక్టెడ్ విత్ ఈవెన్ మైనర్ ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడంలో విచిత్రం ఏముంది. అండ్ దెన్ రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఏంటి, కార్డియోవాస్క్యులర్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఫ్రమ్ హెడ్ టు టో ఏది పాసిబుల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. So this chronic stress is what it literally harms us, and when you observe yourself into this chronic stress phase, you seriously need to take care. నేను చెప్పిన క్లైమాక్స్ని గుర్తుపెట్టుకొని ముందంతా మర్చిపోవద్దు. బికాస్ హౌ యూ పర్సీవ్ స్ట్రెస్, హౌ యూ సీ స్ట్రెస్, హౌ యూ అండర్స్టాండ్ ఇట్, హౌ యూ యూజ్ ఇట్, ఇట్ సీరియస్లీ మేక్స్ ఎ డిఫరెన్స్. సో దిస్ క్రానిక్ స్ట్రెస్ ఇస్ రియల్లీ harmful, and it's important that you take care of it. So when you observe yourself into this chronic stress phase, it's time to get into action and manage the stress. And in my future videos, I'll try to make science-based hacks on how to actually manage your stress, and hope this helps. Do share this information if you feel someone needs it, and do like it if you like it, and subscribe for more psychology insights. Thank you.